ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. చివరి దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో దేశవ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు చివరి దశ పోలింగ్తో ఎన్నికల తంతుకి దేశవ్యాప్తంగా తెరపడనుంది. చివరి దశలో బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లోని 4, జార్ఖండ్లోని 3, ఒడిశాలోని 6, పంజాబ్లోని 13, ఉత్తరప్రదేశ్లోని 13, పశ్చిమ బెంగాల్లోని 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో 10 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికోసం 1 లక్ష పోలింగ్ కేంద్రాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తుది దశ బరిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ తుది దశలో బరిలో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ రైజాదా బరిలో ఉన్నారు. డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు. ఇవాళ జరిగే ఎన్నికలతో దేశవ్యాప్తంగా 543 స్థానాలకి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్సభ సీట్ల ఫలితాల్ని జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజుతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ ఈ రోజు 7వ విడత పోలింగ్తో మొత్తం 542 స్థానాలకి ఎన్నికలు పూర్తవుతాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల పరిసమాప్తం కావాలన్నటువంటి పరిస్థితి ఇవాళతోటి ఇవాళ చివరి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మీరు చెప్పినట్టు 543 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అందులో ఒక నియోజకవర్గం ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో మిగిలిన 542 నియోజకవర్గాలకు ఇవాళతోటి ఎన్నికలు పూర్తయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 4వ తేదీన వీటికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి. కేవలం సార్వత్రిక ఎన్నికలే కాకుండా 4 రాష్ట్రాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇందులో 2 రాష్ట్రాలకు సంబంధించి జూన్ 2వ తేదీ అంటే రేపు ఫలితాలు వెలువడి ఉన్నాయి. మిగతా 2 రాష్ట్రాలకు సంబంధించి జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరి విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 7వ విడతలో దాదాపు 10,06,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి. అయితే చివరి విడతలో మొత్తం 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒడిశాకి సంబంధించినటువంటి 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి ఈ పోలింగ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలు, అలాగే పంజాబ్లో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4 పార్లమెంట్ స్థానాలతో పాటు జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 స్థానానికి ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతుంది.
జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే తుది విడత ఎన్నికల బరిలో అంటే ఇవాళ జరుగుతున్నటువంటి 7వ విడత ఎన్నికల బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. అందులో ప్రముఖులు కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళే ఆయన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆయన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అజయ్ రాయ్ ఆ పోటీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ ప్రస్తుతానికి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవాళ జరుగుతున్నటువంటి చివరి విడత ఎన్నికల్లో పంజాబ్లో అత్యధికంగా 328 మంది అభ్యర్థులు బరిలో ఉంటే యూపీలో 144 మంది, అలాగే బీహార్లో 134 మంది, ఒడిశాలో 66 మంది అభ్యర్థులు ఇవాళ బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే జూన్ 4న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశాకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఫలితాలు కూడా అదే రోజు వెలువడేటటువంటి సిచ్యువేషన్. అయితే జూన్ 2 అంటే రేపున అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి 7వ విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలో ఎస్పెషల్లీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉంటాయో, స్థానాలు ఉంటాయో, పోలింగ్ సెంటర్స్ ఉంటాయో అక్కడ గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క సాయుధ బలగాలతోనే పూర్తిగా ఎన్నికలను నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో సాయంత్రం 6 గంటల వరకు చివరి విడత పోలింగ్ జరుగుతుంది. అప్పటితోటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్తో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అయితే 6:30 తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 6 గంటలకి పోలింగ్ ముగిసిన తర్వాత 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలను కూడా చేసినటువంటి పరిస్థితి. సో దాని మేరకు 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజు.